ఏమ్మా ఏం చేస్తున్నా? ఎందుకు పెడతాను చంపు దగ్గర అది ఏంది పెట్టినా నేను గమ్మలు అనుకుంటే దగ్గర పెట్టేకి కప్ప వర్షాలు కప్పలు వచ్చినాయి. అల్లా నిజంగా కప్పలు వచ్చినాయి. మాట్లాడుతూ పెడుతుంది. నేను ఎప్పుడు పెడితే మాట్లాడుతూ. అందరికీ శుభోదయం. ఫుల్ వర్షం పడింది, అస్సలు పవరే లేదు. బిస్కెట్ అదేందో ఏమో మేము ఎప్పుడు అడిసిపోయినాయి. అయ్యా పైన కింద బట్టలు ఉన్నాయో ఏమో మళ్ళా. మయ్యా లేవులేనాయన్నా. ఒక ఐటెం కోసం సెర్చ్ చేస్తానండి. పొద్దున్నే వచ్చి దొరకడంలే. ఇంకా చాలా రోజుల నుండి యాక్చువల్గా వెయిటింగ్ అనమాట. ఇట్లా డే కోసం చాలా రోజుల నుండి వెయిటింగ్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక ఐటెం కావాలి నాకు. ఆ ఐటెం దొరికితే సో గాలింపులో ఉన్నా. ఒక్కటి దొరకండి రా, ఒక్కటి దొరికినా కానీ ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఒక్కటి ఇంకా పనుకున్నారు మెత్తగా. ఉడుక్సు మా మా ఆడో కప్పల్ సౌండ్ వినపడుతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసినారు గేటు. ఏమ్మా ఎంత క్లాస్? ఇప్పుడే వచ్చినావా? అవన్నీ వచ్చినా కాదు. ఆ పాప అనుకుందే. ఆ పాపని సెల్లులో నీకు కప్ప సౌండ్ పెట్టిస్తా. కప్పది బెక్క 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 అని. నువ్వు ఊరికే అట్లా బాగా పక్కన పనుకొని ఆ సౌండ్ ఆన్ చేస్తా అంట. ఇంట్లో కప్పలు వచ్చినాయి అన్నట్లు. ఎట్లా చేస్తుంది? ఓకే, నువ్వు సెల్ ఇట్లా టచ్ చేస్తే ఆన్ అవుతుంది అంతే. బాగుందా సౌండ్? ఏంది లేదు, ఇద్దా ఊరికే జస్ట్ చెప్పేది నువ్వు. ఇద్దా సౌండ్ ఫుల్ పెట్టుకోండి. ఆఫ్ చేసేది ఇట్లా ఆఫ్ చేసి స్క్రీన్ని అంతే. నువ్వు మళ్ళీ ఆన్ చేయాలనుకున్నావు అనుకో, నీది అన్లాక్ ఉంటుంది కదా, ఇట్లా అన్లాక్ చేయి. మళ్ళా ఓకేనా? చూడు, ఆ పాప చెవుల దగ్గర పెట్టు.
ఎట్లా పెడతావు తెలుసా? చూపిస్తాను. ఎట్లా నాకు పెడతావు అంతసేపు? నీకు ఐడియా రాలే కదా, నాకు ఆఫ్ చేసుకో. పర్ఫెక్ట్, అంతే. ఆఫ్ చేయి. చెయ్యి అది తగిలితే ఆన్ అవుతుంది. ఆఫ్ చేసి పక్కన తీసి పక్కన పనుకొని టచ్ చేయొద్దు. తిక్కపోకి ఏలు ఆడబెట్టద్దు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తిక్కపోకిది నేనేం చేస్తున్నా? ఇది సోదరు పెడుతున్నావు. ఏంటి పెడుతున్నాను? ఆయనకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది అట్లనే ప్రెస్ చేసి పట్టుకో. ఈడ చేయి పెట్టద్దు. ఈడ ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. అవసరం చూడు ఎట్లా చేసు. ఏమ్మా ఏం చేస్తున్నా? ఎందుకు పెడతాను చంపు దగ్గర అది? ఏంది పెట్టినా నేను గమ్మలు అనుకుంటే? ఏంది నా దగ్గర పెట్టేకి? కప్ప వర్షానికి కప్పలు వచ్చినాయి. మళ్ళా నిజంగా కప్పలు వచ్చినాయి. మాట్లాడుతూ పెడుతుంది. నేను ఎప్పుడు పెడితే మాట్లాడుతూ? ఎవరు పెట్టినట్టు చంపు దగ్గర చెప్పు. నాకేం తెలుసు? నీకేం తెలుసు? ఫోన్ నీ దగ్గర పెట్టుకోలేదు. నా దగ్గరే ఆడింది ఫోను టిక్క. వర్షం వచ్చింది కదా, ఇద్దరంతా పోయింది. మళ్ళీ ఏమో చెప్తాను. పెడితే బుడుక్సు ఏ చేసిన లేపింది కాస్త మళ్ళా పొద్దున్నే. అరే నేనేం చేస్తే ఆపు ఈ నాటకాలన్నీ ఇచ్చి. ఏది మీరు పొద్దున్నే వీడియో కోసం నన్ను లేపినారా? ఇప్పుడు కప్పలు వస్తున్నాయి బయట. ఎంతగా వర్షం పడిందో చూడు, ఎంత వర్షం పడిందో చూడు ఒకసారి బయట. అలా కప్ప వాయిస్ పొద్దున్నే కప్పలు చూడు వచ్చిన ఇంట్లోకి. నువ్వేం వీడియో తీస్తూ అన్నా? వస్తే చాలా వర్షం పడింటే పవర్ లేకపోయా, అందుకు అట్లా వస్తాయి. అయ్యా ఏంది దోమలు ఇన్నున్నాయిడా? అన్ని చోట్ల అట్లే ఉండాలే కానీ. మా ఈ టవల్ నీదే కదా?
కాదు ఈ టవాల్తో దోమలు ఇట్లా నులిముతున్నా మెంటలా నీకేమన్నా వెళ్ళిపోతాయి. లే దోమలు దాన్ని చంపద్దాలే సన్నగా తక్కువ రేటు కాదు టవాలు రే బాబీ చేద్దు. ఆ పాపను లేపుతుంది అంతగా. నువ్వు లేపితే నేను లేపితే నువ్వు అది చేస్తా చేద్దు. నీ షర్ట్ తిప్పి చేయి. చూడు అసలు ఇద్దరా మా అమ్మ ఎన్ని దోమలు తెచ్చిపోతాయి తెలుసా. బాబీ నాకు వద్దు బాబీ ఏమన్నా పోనీ వద్దు. నా టవాలు చేయద్దు అట్లా వేరే తెచ్చి మంచిదంటే ఏమనుకోద్దు. బాబీ నీ మీద చేసినావంటే నువ్వెట్లేస్తావు నా మీద నా మీదట్టు చేసినావంటే నువ్వెట్లేసుకుంటావు. ఇంకెవరు వస్తారు? మా నాయన వస్తాడా వేసేకి మెంటలోడా? సరేలే పంపేస్తా. అన్ని దోమలు. ఇక మళ్ళీ లే పోలే మెంటల్లా కొడతా. మంచిదే లేదు దోమలు. మంచిదే నువ్వు నోట్లేసుకో. యోగాకు మంచిది. పాపము పండుకొని మా ఎందుకు అట్లా చేస్తున్నావా బాబుని? నిద్రపోకుండా అంత అర్థమానంగా బాగా గురక పెట్టుకొని పడుకున్నావు నువ్వు. గురకలు పెడతావు కదా. నిద్ర నాకు గురకకి సౌండ్ ఎందుకు గుడుకు వదులు. ఇంకా పొద్దున్న టార్చరు. మన నైట్ నిద్ర లేదా అందుకు నీకా ఎందుకు అమ్మ ఏం చేసింది తెలుసా? అవి దోమలకు ఉన్నాయి కదా, అవి ఉంటాయి ధూపాలు. సిమ్లో ఉంది. అది నా మూతి కాడ ఒకటి పెట్టింది, ఒకటి పక్కన సోఫా కాడ ఒకటి పెట్టింది. అంకేం బాబు అనుకుంటావి దోమలు కుట్టకుండా. నేను ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయినా. లేకుంటే నేను అప్పుడే చెప్తా అంటే నాకు పడదని. అది మొత్తం పీల్చేసిన నేను ఆ వాసన. ఎవరు పీల్చమన్నారు? అదే నాకు ఇంకా పొద్దునకంతా దోమలు చచ్చిపోయినాయా? నేను చచ్చిపోయినా. తల పట్టేసి కడుపులో అంతా తిప్పి తిప్పి నిన్న దేని నుంచి అవునా? దోమల చుట్టూ అన్ని పెట్టినావా? కొట్టకూడదు అట్లా. కొట్టల్లా పెట్టి పడుకుందంటే అవునా? నేను అర్ధరాత్రి ఆకలేసి నేను తినేసి పడుకున్నా కూడా లేయలేదు ఆ సౌండ్కి. మళ్ళా బయటకి ఏమో నిద్ర రాలే నాకు. ఎప్పుడో ఒకసారి కూడా నిద్రపోకుంటే ఏమైనా మనిషినే పోల్లా శ్మశానంలోకి ఏమైనా నిద్రపోతావు. బాగున్నావులే. అర్ధరాత్రి లేసి అన్నం తినుకుంటూ. ఆకలి ఏంటది బాబు? ఆకలి ఏంటో తింటాం, చిన్నపిల్లలం మేము. అక్కడికి వచ్చి అక్కడ నుంచి రాలేదు. 3 ఏళ్ళ 4 ఏళ్ళ ఎన్నేళ్ళు అయితే ఏమి, మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి మాకు అర్ధరాత్రి అయినా ఆకలేసినా ఉంటది. ఓహో తింటాం. హైదరాబాద్ లో దానిని కూడా మిడ్ నైట్ క్రేవింగ్ అంటారు అనమాట. దాన్ని నీకు తెలుదులే. నువ్వు ఎట్లా 24/7 తింటాంటావు కాబట్టి మెత్త మెత్తగా మేస్తాంటావు. చెప్పు ఇరుగుతుంది పొద్దు పొద్దున్నే. అందుకు ఎంత కష్టపడుతున్నావు నీకోసం ఒక గిఫ్ట్ తెద్దామని దొరకలే ఈరోజు. నువ్వు నాకు నువ్వు నీ మొగానికి గిఫ్ట్. అది ఓన్లీ వర్షం పడినప్పుడు మాత్రమే దొరుకుతుంది. చాలా ఎతికినా దొరకలే. దేవుడు మంచి పని చేసినాడు స్వామి. పొద్దు నుండి తిరిగి 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 పెట్టినా. ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. కప్పలు తీసుకొని వచ్చి మీతో రూమ్ లోకి వేసేసి వాటర్ వేద్దామని 7 కప్పలు తీసుకొని వద్దాము. మేము ఆడే చచ్చిపోయింది ఎగిరెగిరి. ఏమైతుంది? నీకేమైతుంది? నాకు చాలా భయము. నిజంగా భయమా? నువ్వు అట్లా వేసింటే నేను లేచి గంతులు వేస్తా. అయ్యో రామా, మంచి పని చేస్తావే. చాలా తిన్న ఉడుకు దొరకలేదు. అదే ఒక్కొక్కసారి అదే ప్రాబ్లం తెలుసా. ఏందో ఏమో అనుకున్నది జరగవు, అట్లా బాధ అవుతుంది నాకు. ఒకరిని బాధ పెట్టాలంటే నీకు ఉత్సాహమా? బాధ ఏముందమ్మా? కప్పలేమి కాదు, కప్పలేం కొరకవు. అయిపోయింది ఇప్పుడు
చెల్లెల మీద చేద్దాం. అట్లేంలే, ఇద్దరికి ఒక 6-7 ఫ్రాక్స్ తీసుకొని వచ్చి నీట్ గా ఇచ్చిపెట్టేసి ఇంట్లో. ఎందుకు ఒక 50-60 తెచ్చి ఇంట్లో వేసి బీగమేసి దొరకలేదు గుడుక్స్, దొరకలేదు. అన్ని మంచం మీద మేము ఆడనే సుహ తప్పిపోయి ఆడే ఉంటాం. నువ్వెందుకు తప్పిపోతావు? మీ వాళ్ళు తింటారు తెలుసా కప్పలు, మీ వాళ్ళు కప్పలు తింటారు. మెట్టుతో కొడతా మా వాళ్ళంటే ఎవరులే, చైనీస్ చెప్పుతో కొడతా. నేనేం చైనీసా? ఇప్పుడు చైనీస్ అంటావు. కొంచెం నువ్వు చైనీస్ పుట్టినాడు, నువ్వేమవుతావు? ఇండియన్ అయితా. నువ్వు పెద్ద చైనీస్. చెప్పినావు కదా ఏమని? అక్కడ నుంచే వచ్చిందని. జీన్స్. నాతో పొద్దున్నే కప్పలు నేను ఎవరికన్నా పట్టుకొచ్చేస్తా నీకే. మంచిదానేనా? నువ్వు తల్ల ఎందుకు నమ్ముతావు? నాకు మండుతాది అట్లా. సరే అన్నామంటే ఎందుకంటే అది నాకు నచ్చదు. అంటే నాకు కుక్కలు అని ఇట్లా అలవాటు అనమాట. అంటే నేను కుక్కని ప్రేమతో అంటాము. కుక్కని ప్రేమతో అంటే నన్ను కుక్కలా ఊహించుకొని అంటావా? విశ్వాసమైందే కుక్కమా. కుక్క విశ్వాసానికి ప్రతీక. నేను కూడా విశ్వాసం కుక్క. విశ్వాసం ఉండాలి మనిషికి, కుక్కగా కావాల్సిన అవసరం లేదు. నువ్వు పెద్ద కుక్క. పెద్ద కుక్క అంటే ఇంకా అమ్మ కూడా నోరు మూసుకో. కాదు, అన్న కుక్క పెద్ద కుక్క అంటే తల్లి ఏమై ఉంటది. నువ్వేమై ఉంటావు చెల్లెలు? నువ్వు చిన్న కుక్క. నేను చిన్న కుక్క ఒప్పుకుంటానా? నువ్వు పాప జూల్ కుక్క, నువ్వు డాబర్ మ్యాన్. ఏమైనా నల్లగా ఉన్నానా? నల్లగా కాదు, బ్రౌన్ కూడా ఉంటుంది అది. డాబర్ మ్యాన్ అయ్యేకి. నువ్వు టింగర్ మ్యానా? నేను నార్మల్ మ్యాన్. జర్మన్ చెప్పాడు. అదే కదా. ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దండి, ఎంతంతో ఎతికినా ఈడంతా పోయినా ఆడంతా పోయినా అనుకోద్దు. ఏమిటితో కొడతాంటినో నాకే తెలియదు. అట్లా కాదు బుడుక్స్, మీ ఇద్దరు బెడ్షీట్ కప్పుకుంటారు కదా, మీకు ఇద్దరికి బెడ్షీట్ లేక కప్పలు పెట్టేసి నీట్ గా నేను వాకిలు వేసి వచ్చేస్తా. నువ్వేమంత షాక్ అవుతుంది పాప. బెడ్షీట్లో వేస్తాడంట చూడు. బెడ్షీట్లో వేస్తావా? అయ్యా ఏమే ఏంది బాబు? నేనైతే బతకను. ఏం కొరకవవి? కొరకున్నా నాకు దాన్ని చూస్తేనే నాకు ఇరిటేషన్. సాధు జంతువులు అవి. నువ్వు కూడా సాధు జంతువు. నువ్వు కూడా. నేను కూడా సాధు జంతువులు. అవునవును, చాలా ఆడ అనుకుంటాను టవర్ క్లాక్ దగ్గర. థ్యాంక్స్ మా. దేవచ్చిన కొడుక. సరే ఫ్రెష్ అప్ అయిపో, నేను 10 వస్తాం.